ఒక సంస్థకి చెందినటువంటి పిల్లలు పాపం స్టూడెంట్స్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలాగే రిక్రూట్ చేశారు. వాళ్ళు స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఫైర్ లో చనిపోయారు. వాళ్ళ కంపెనీలో పనిచేసేవాళ్ళు, అంటే వీళ్ళ ఎంప్లాయీస్ గా పెట్టుకున్నారు వీళ్ళని. అయితే వీళ్ళ గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి అక్కడ పోలీస్ స్టేషన్ లో ముందే కంప్లైంట్ చేశాడు, ఇది బోగస్ సంస్థ అని చెప్పి కంప్లైంట్ చేసి ఆ సదరు పోలీసు అతను కంప్లైంట్ తీసుకుని ఉంటే మేబీ వాళ్ళ ప్రాణాలు దక్కేవేమో. అంటే అది క్లోజ్ చేసే వాళ్ళు పోయి ఉండేవాళ్ళు కదా అనుకుంటున్నా. అంటే అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, తర్వాత పలానా పిరమిడ్ స్కీమ్ ఇక్కడ ఉండింది అని చెప్పేసి జనాలకు అప్పుడు తెలిసింది. అప్పటికే చనిపోయారు 3-4, నాకు తెలియదు. ఐ థింక్ 3-4 years బ్యాక్ జరిగినట్టు. స్వప్నలోక్ సెకండరీ ఫైర్ లో ఒక ఆఫీస్, అప్పుడు మళ్ళీ అది వార్తల్లోకి వచ్చింది ఆ సంస్థ. లేకపోతే వాళ్ళే ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళే తగలబెట్టుకొని అవి కూడా అంటే దగా మోసానికి అలవాటు పడ్డవాళ్ళు ఏదైనా చేస్తారని, దేనికైనా తెగిస్తారు. కాబట్టి మనం ఏంటంటే మీరు అన్నట్టు విక్టిమ్స్ కూడా ముందుకు రావాలి. మీరు అన్నప్పుడు మీరు డబ్బులు కోల్పోయారు, మేము వీడియో చేస్తారంటే ముందుకు రాలేదు కదా వాళ్ళు. విక్టిమ్స్ అంటే మేము డబ్బులు చేసుకుంటున్నాం అన్న వాళ్ళు రాలేదు, విక్టిమ్స్ కూడా రారు. విక్టిమ్స్ ఆబ్వియస్లీ ఫర్ సర్టన్ రీజన్స్ వాళ్ళు రారు, భయపడతారు. అంటే కొంతమంది ఎలా నేను కాంటాక్ట్ అయ్యానంటే, సరే వీళ్ళు కొంతమంది సంపాదిస్తున్నారేమో నిజంగానే జెన్యూన్ గా, సరే అని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే నేను ఆ వీడియో చేసేటప్పుడు చాలా రీసెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇవి సజెషన్స్ వచ్చేటివి అనమాట. సో చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఒక వరంగల్ ఒక పర్సన్ ఉన్నాడు, అతను రెగ్యులర్ గా మీటింగ్స్ అవుతుంటాయి అనమాట. ఇంకా అంటే రకరకాల కంపెనీస్ వీళ్ళు ఏంటంటే అది వాళ్ళ ఇంటి పేరు, అది అంటే ఆ ఇంటి పేరు అది పెట్టుకొని వాళ్ళు అట్లా పెట్టుకున్నారు అనమాట. సరే వీళ్ళందరూ ఒక్కొక్కరికి కూడా ఒక 10,000 మంది, ఒకరికి 15,000 మంది, ఒకరికి 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను వాళ్ళకి ఇట్లా అక్కడ మెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి యూట్యూబ్ లో అందరికి మెయిల్ చేశాను అనమాట. ఏమనంటే, సరే మీ సక్సెస్ స్టోరీ ఇక్కడ షేర్ చేయండి. మీరు అక్కడ 100 వీడియోలు చేస్తున్నారు కదా మీ ఛానల్లో, సరే నా ఛానల్కి రండి, వచ్చి మీ సక్సెస్ స్టోరీ షేర్ చేయండి. ఒక్కడు రాడే.